హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు నేను పోచమ్మ తల్లి గుడికి వెళ్ళానండి లాస్ట్ వీక్. సో ఆ వీడియో అయితే పెడుతున్నాను. సో ఎన్ని రోజుల నుంచి అనుకుంటానండి గుడికి వెళ్దామని. సో ఈ గుడి వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఉంటుందన్నమాట. సో అమ్మవారు చాలా బాగుంటుందండి. సో వీడియో చూసేసేయండి. సో వీడియో చూసే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద వీడియో. సో ఇలా ఎంటర్ అవ్వగానే నాగదేవత అయితే ఉంటారండి. దానికి ఎదురుగానే శివుడు ఉంటాడు లింగల రూపంలో. సో అక్కడ రావి చెట్టు కూడా ఉంటుందండి. సో చాలా పాత టెంపుల్ అనమాట ఇదైతే. సో చాలా మహిమగల టెంపుల్ కూడానండి. చాలా బాగుంటుంది అమ్మవారు అయితే ఇక్కడ. సో ఇట్లా నాగుల పుట్ట కూడా ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడన్నా పాలు పోయాలనుకుంటే ఇక్కడ పోసుకోవచ్చు. చూడండి, అమ్మవారు అయితే ఫస్ట్ అయితే క్లోజ్ చేసి ఉండిందండి. నేను ఇంకా అన్ని ప్రదక్షిణలు చేసి వీడియో షూట్ చేసుకుని వచ్చేసరికి సో పౌరోహితుడు కూడా వచ్చాడనమాట. సో ఓపెన్ చేశాడు. చాలా సంతోషం అనిపించింది. అలాగే నాకు అడగకుండానే నాకు అమ్మవారిది నిమ్మకాయ, అమ్మవారి గాజులు ఇచ్చాడంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో అమ్మవారికి మీరు కూడా దండం పెట్టేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైల్, టేక్ కేర్ అండ్ బై బాయ్.